ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా పైన దాడులు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. నిన్న మహాన్యూస్ ఛానల్ పైన ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వారి నాయకులు దుర్మార్గంగా దాడి చేశారు, చాలా హేయంగా దాడి చేశారు. మీడియా సంస్థల పైన ప్రత్యేకించి మహాన్యూస్ ఛానల్స్ పైన జరిగిన దాడిని సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఖచ్చితంగా మీడియా అనేది మీడియా ఉండాలి. మీడియా ఉంటేనే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తమ ఇతర రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ తమ అభిప్రాయాలు మీడియా ద్వారా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్తలు ప్రసారం అయితే దానిపైన మీడియా సంస్థ పైన దాడి చేస్తామంటే అది సరైనది కాదు. ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా బాగా స్పందించింది. వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసింది. దాన్ని కొనసాగించాలి, వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. ఇంకా రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తే ఈరోజు అధికారానికి రాకముందు ఏదైతే చెప్పారో అది చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ అమలు చేశారు. అధికారానికి రాకముందు చాలా క్లియర్గా చెప్పారు, స్మార్ట్ మీటర్స్ అన్నీ కూడా ఉపసంహరించాలి, స్మార్ట్ మీటర్స్ ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి అని కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకులు చెప్పారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్స్ వేయిస్తూ ఉన్నారు. దానిపైన ఏమీ మాట్లాడలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏవైతే వ్యతిరేకించారో దాన్ని ఏ రకంగా మీరు దాన్ని ముందుకు తీసుకుంటారో దానికి సమాధానం చేయాలి. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అదానితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సోలార్ అగ్రిమెంట్ 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం చేసుకున్నారో దాని పర్యవసానంగా రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు ప్రజలపైన భారాలు పడతాయి. దాదాపు నిపుణుల అంచనా ప్రకారం 1,10,000 కోట్ల రూపాయల భారాలు విద్యుత్ వినియోగదారులపైన పడతాయి. ఆ రోజు మేము వ్యతిరేకించాం, వామపక్షాలు కూడా, తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. అదేవిధంగా నేను హైకోర్టులో దానిపైన కేసు వేశాను. మన పయ్యావుల కేశవ్ కూడా ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యే ఉరవకుండా, ఆయన కూడా ఆ రోజు వేశాడు. ఇవాళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఇవాళ మీరేం మాట్లాడరు? అదానితో ఆ రోజు అగ్రిమెంట్ జరిగినప్పుడు తప్పు పట్టిన వారు మీరు ఇవాళ మాట్లాడరు. స్మార్ట్ మీటర్స్ బిగిస్తారు, పైగా కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ట్రూ అప్ ఛార్జీల పేరుతో పదే భారాలు మోపారు. కాబట్టి ఏమంటే వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో మంత్రి గారు ఏమంటారంటే ఇది ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవి. కానీ మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిందేమి? మేము కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కాబట్టి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి. అందుకోసం జూలై 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా జయప్రదం చేయాలని మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మా ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తాం. మొదటిసారి ఇది వచ్చింది. తర్వాత ఈరోజు పత్రికలు చూస్తే మరో 2 చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమంటే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు వైపేమో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతూ ఉంది, మరోవైపు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రజల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ స్టాంపులు కొన్నారో వాళ్ళు మాకేమైనా జరిగిందేమో అనుమానాలు కూడా వాళ్ళ పలు రకాలుగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవది ఏమంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే జరగాలి. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అలవాటు అనుకో, ప్రతిదాన్ని ప్రైవేట్ ఇద్దామనేది.
ఇలాంటివి ప్రైవేట్ ఇవ్వడం వల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ కళ్యాణదుర్గంలో బయటకు వచ్చింది సంతోషం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలు ఎలాంటి జరిగినాయో తెలియదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత దీనిపైన ఒక కమిటీ వేసి దీన్ని లోతుగా పరిశీలించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.